హాయ్ అండి. ఐఎమ్ కళా రామ్ కుమార్. బాగున్నారా? మేము బాగున్నాం. బాగా వర్షం పడింది. రోజు పడుతూనే ఉంది. అసలు ఆగట్లేదు. పిల్లలు స్కూల్కి సెలవులు. అందుకని బాగా అల్లరి ఎక్కువ చేస్తున్నారు మా వాళ్ళు. పైగా హౌస్ ఏమో షిఫ్ట్ అయ్యాం. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే యూట్యూబ్లో కొత్తగా ఛానల్ ఓపెన్ చేసి వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం కాస్త సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఎక్కడ ఏమీ సర్దుకోకుండా ఇల్లంతా గందరగోళంగా ఉంది, ఏమనుకోవద్దు. మెల్లిగా అన్నీ సర్దుకోవాలండి. నేను ఒక్కదాన్ని. మా అబ్బాయిలు ఇద్దరు 9th క్లాస్ చదువుతున్నారు. వాళ్ళిద్దరూ స్కూల్కి వెళ్ళడం, తిరిగి వచ్చిన తర్వాత ట్యూషన్కి వెళ్ళడం, స్టడీ మీదే ఫోకస్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. చాలా బిజీగా ఉంటారు. మా హస్బెండ్ అయితేను ఎవరు హెల్ప్ చేయరు, నేను ఒక్కదాన్ని చేసుకోవాలి. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, అన్నీ సర్దుకోవాలి. ఫ్రెండ్స్, మీరు టిఫిన్ చేశారా? మేము టిఫిన్ చేయాలనుకుంటున్నాం. కాకపోతే ఇంట్లో బ్రెడ్ తప్ప ఏమీ లేవు. అందుకని పిల్లలకి ఈ బ్రెడ్ స్లైసెస్ కొంచెం ఫ్రై చేసి ఇచ్చేయాలనుకుంటున్నాను. ఎగ్గేసి చేసి ఇవ్వచ్చు, ఎగ్గేసి బ్రెడ్ చేసి ఇవ్వచ్చు, కానీ వీళ్ళకి ఇష్టమే. కానీ ఇప్పుడు అంత టైం లేదు, 11 అయిపోయింది కదా. అందుకని పిల్లలకి లేట్ అయిపోతుంది అని చెప్పేసి తొందరగా ఆయిల్ వేసేసి కాస్త నెయ్యి కూడా లేదు, అందుకని చెప్పేసి అలా ఫ్రై చేసి ఇచ్చేస్తున్నాను పైపైనే. అదనమాట. మీరంతా టిఫిన్ చేశారా లేదా కామెంట్ చేయండి. ఇంకేంటి ఫ్రెండ్స్, వెదర్ ఎలా ఉంది అక్కడ మీరున్న చోట్లలో? ఇక్కడైతే చాలా రోజు వర్షం పడుతూనే ఉంది. బయటకు వెళ్ళటానికి ఉండట్లేదు అసలు. ఇదంతా జంగిల్ ఏరియా మేము ఉన్నది. అందుకని చెప్పేసి ఈ ఏరియా అంతా కూడా కొంచెం అటు ఇటు తిరగడానికి, బయటికి వెళ్ళడానికి ఉండట్లేదు. డైలీ వర్షం పడ్డ కారణంగా ఇంకా కూరగాయలు అవి ఇవి తెచ్చుకోవడానికి అవ్వట్లేదు. ఆయన సాటర్డే వచ్చి సండే ఉండే వెళ్ళిపోతారు, మండే మార్నింగ్ వెళ్ళిపోతారు. కాబట్టి ఇంపార్టెంట్వి తెచ్చి ఇచ్చేసి డ్యూటీకి వెళ్ళిపోతారు. దాని మూలాన ఇంట్లో ఏమున్నాయో అవే చూసుకొని పిల్లలకి చేసి పెడుతూ ఉంటాం అన్నమాట. చేసేసిన తర్వాత బ్రెడ్ వాళ్ళిద్దరికి తినడానికి ఇచ్చేసాను. చూడండి ఎలా ముక్కలు చేస్తున్నారో. వాళ్ళకి ఇష్టం లేదనమాట. వాళ్ళకి బ్రెడ్ ఆమ్లెట్ చేస్తే ఇష్టం అనమాట. ఒకరికి అలా ఇష్టం, ఒకరికి ఏమో మామూలుగా బ్రెడ్ ఆయిల్ వేసినా నెయ్యి వేసినా ఫ్రై చేసి ఇస్తే ఇష్టం అనమాట. ఇంకా సరే టైం లేదు కానీ మామూలుగా బ్రెడ్ స్లైసెస్ ఇంకా అలాగా ఆయిల్ వేసి ఫ్రై చేసి ఇచ్చేసాను. టైం లేదు కదా అని ఇంక చూడండి అలా ముక్కలు చేసి. అయితే సరిగా అయితే తినరు. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి స్వీట్ పొటాటో ఇష్టమో చెప్పండి కామెంట్స్లో. మా పిల్లలకైతే మాత్రం చాలా ఇష్టము. నేనేమో లంచ్ ప్రిపేర్ చేశాను, అంటే కర్రీ రాత్రి ఆయన ఫిష్ తీసుకొచ్చారు సండే కదా అని చెప్పేసి. ఫిష్ కర్రీ ఉంది, కొంచెం రైస్ పెట్టేసి అన్నం పెడతానంటే వద్దనేసారు. వాళ్ళకి వద్దంట, ఫిష్ అంటే అంత ఇష్టపడరు. కానీ వాళ్ళ డాడీ అలవాటు చేస్తున్నారు. ఇప్పుడైతే స్వీట్ పొటాటో కావాలంట, అది ఉడకబెట్టేసి ఇస్తే తింటారంట. చాలా ఇష్టం అన్నమాట మా వాళ్ళిద్దరికి కూడాను. అందుకని అది ఉడకబెడుతున్నాను. జనరల్గా మనకి చిన్నప్పుడు అమ్మ వాళ్ళు అయితే ఇచ్చేవారు కదా, అవి ఇంకా టేస్టీగా ఉండేవి. ఇవి ఉడకబెట్టేసి ఇస్తున్నాను అనమాట. పొటాటోస్ కుక్ అయ్యాక పిల్లలకి ఇచ్చేసాను, తినేశారు. ఆ క్లిప్ తీయలేదు ఇంకా. తర్వాత ఇంకా నేను మెల్లిమెల్లిగా పనులన్నీ చేసుకోవడం అని స్టార్ట్ చేశాను. రోజు కొంచెం కొంచెం వర్క్ చేసుకుంటే అన్నీ అవుతాయి కదా అని చెప్పేసి బట్టలు చదువుకోవడం అవిను. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా చదువుకుంటున్నారు, ప్రొనౌన్సియేషన్ ఏం చేసుకుంటున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఆయన దగ్గర నుంచి కాల్ రాలేదు. మార్నింగ్ ఆయన బయలుదేరేటప్పుడు వర్షంగా ఉంది, తర్వాత ఎక్కువైంది, కాల్ లిఫ్ట్ చేయలేదు. తర్వాత మధ్యాహ్నం లంచ్ తర్వాత చేశారు ఫోన్ చేసి, అక్కడ వర్షం ఎక్కువ ఉందంట, అదే మెన్షన్ చేశారు. అదన్నమాట విషయం. ఇంతేనండి, వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ అని కొట్టడం మర్చిపోకండి.